బిడ్డో జాగ్గాను నువ్వు ఏడుస్తున్నప్పుడు కన్నీరు పోయి మీ తల్లిదండ్రులు శివాలు వినబడ్డం చనిపోయిన తల్లిదండ్రులు సగము చేరింది కాదు బిడ్డ ఆనాడు ఒక్క ముద్దవు ఇంత బిడ్డ దాకా నేను ఒక్కనాడు మాట తిట్టలేదు చెంపజెప్పుతుంది ఆడబిడ్డ బతకాలను ఆడబిడ్డ బతకాలను కళ్ళల్లో కనపాపలు ఆడుకున్నాం చేసి ఈనాడు నీ ప్రాణం వెళ్ళిపోతే నా సాధన ప్రేమలేమి దక్కుతాయి బిడ్డ అన్నం నేను పల్లెకి వెళ్ళిపోదామని బొద్దార పోయాం పెట్టింది లక్షలకు దేవుడు లక్షాధిపతి లక్షపతి రాదంటే ఆ బిరుదు నాకు ఎల్లకాలం ఉండాలి. పురముల పట్టువాడు బ్రాహ్మణయ్య ఈ పిల్ల మరి పిల్లగాని కాయమాకులు ఎత్తడు గాని అందమైన పిల్లగాని కాయమాకులు ఎత్తడే. నా ఇంటికి ఏ కనకబోతు ఎల్లకాలం ఈ బిరుదు నాకు ఉండాలి. కూసమ్మన్న గడ కూసోవాలి నా ఇంటికి వచ్చే బాబా పట్టువాని బ్రాహ్మణయ్య దూర నేనే పోయి ఏదింటి పిల్లగాని కులాల కత్తనానికి చెల్లకు పెళ్ళి సిల్లెళ్ళ కొడతానన్నాడు. రాజే లక్షలకు తిరుడు లక్షపతి మహారాజు అమ్మమ్మ 4 రాజ్యాలు నవ్వకుండా ఊరు తిరిగి వస్తామో అని పిల్లగాని దాడల్లంగా రామ 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 గింతున్నాయి నీ ఇస్తున్నావు ఎప్పుడైతే రాకెట్ పడవాళ్ళకైతే బాగా ఇంకో ఏడాది ఉన్నది ఆ రాకెట్
బాలకుమారిగా పోరి అంటే వాళ్ళని తప్పలేదు తప్ప చెల్లికి బాలకవు కాయలు పోరి మా వాళ్ళ బాబమ్మ కావాలి నీకు అమ్మమ్మ కావాలి నీకు అమ్మమ్మ వాళ్ళ బాబమ్మ అంటే వాళ్ళు ఏం కావాలి బావలు కావాలి నీదేం కావాలి చెప్పుతే ఇచ్చితే పోతుంది బాలకవు రామ 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 మర్యాద మంచిగా లేదు పిల్లగాడంటే నా ఇంటికి వచ్చే అల్లుడు రాజు ఈడై ఉన్నాను అనుకున్నాం నర్రడి దగ్గర జంగళ్ళకి వెళ్ళి రాజు లక్ష్మది రాజు వస్తాడు అడవి దగ్గర మాత్రమే అడవిలోకి వెళ్ళి వస్తుంటే లక్ష్మది రాదు అడవి దగ్గర ఉత్తరగిరి పట్నం అమ్మ ఈ ఏడి పిల్లగాడే భిక్షపతి రాదనమ్మ రాదు భిక్షపతి రాదు పిల్లగాడు భిక్షపతి రాదు ఒక్కరోజు ఎక్కడ పోతే డొక్క నిన్నమ్మా గడ్డలు కొట్టుకొని గంగ నీళ్ళు తాగి ఉత్తరగిరి పట్నంలో గడ్డలో గడ్డని అమ్మ పడ్డాను అలా అడవి కల్లా చేరుకున్నాడు భిక్షపతి రాదు అమ్మ భిక్షపతి రాదు మాట కాయబడినమ్మా మరి లక్ష్మణి రాజు అడుగులోకి వెళ్ళి వస్తా అంటే భిక్షపతి మహారాజు చూడు గట్టి గడ్డలు కొట్టి గంగ నీళ్ళ ఇక్కడ మమ్మల్ని ఎత్తులో వెతుకోని అడుగులోకి వెళ్ళి వస్తా అన్నట మరి లక్ష్మణి రాజుకి ఎవరికనయ్యా కౌపడే ఊరు ఏ ఊరు నేను అరుచుకున్నాను కావాలి అట్టగోలు వద్దండు లక్ష్మణి అట్టగోలు వద్దండే లక్ష్మణి కట్టెల బాబు ఎత్తుకొని అంటే రాజు గడ్డ కూడా అన్నాడు అరమ ఓరమ ఓరమ లక్ష్మణి మహారాజు ఓలేవా అట్టగోలు దిగిందే ఉమాయమ్మ అతన్ని మందలి చేయకున్నా లక్ష్మపతి మహారాజు ఘనమేంట ఉండను ఎర్రటి ఎండల రాజు లక్ష్మపతి రాజు కటలమో వేపుకునే వచ్చేటైన గల్ల దూకిండాడా అరమ ఓరమ ఓరమ లక్ష్మపతి మహారాజు ఓరేవా మానాటి పెద్దలు ఎవరయ్యా నా ఊరు మాత్రం అనగా లాలంగపురి పట్నం లాలంగపురి పట్నం మీద లక్షల శ్రీమంతులు నా పేరు లక్ష్మపతి మహారాజు అయ్యా నాకు అడ్డగోలైనవు ఎందుకు ఆయన కొరకు ఒక కాదు నాయన నేను అడ్డగోలైంది మరి తవ్వుబడి ఊరు ఏ ఊరు అది అది ఉత్తరగిరి పట్నము ఉత్తరగిరి పట్నం మీద రాజాగరాజు ఎవరు నాయన ఉత్తరగిరి పట్నం మీద రాజాగరాజు ఎవరు అడిగింది గుండెని వేగులకు బెల్లం ఉన్నాయి ఆ ఊరి రాదు నేనే అంటే రాజులు అంటే నిరువుల్లి మంత్రంగా పుట్టుబాలు పట్టు సవడి గారు ధర్మాన్ని చేయగంట కట్టి కట్టిబట్టి రాజ్యం వెళ్ళడానికి అడవిలో కట్టబడుతున్నామని పేర్లు పెడుతున్నామేమో కానీ
భిక్షపతి రాదు వీనికి పెళ్లి చేయాలి వీనికి పెళ్లి ఎత్తు ఒక బుచ్చగాడు పేరు అందరికరణ భిక్షపతి మహారాజు అంటే నీకు రాజ్యం లేదా రాజ్యం ఉండేది దేశం ఉండే కానీ రాజహీనుడు అయిపోయి రాజదేశం దూరం అయిపోయి మరి పనులు గుడ్లు పట్టుకొని గాంధోరు మాందోరు గట్టు గట్టి కొట్టి ఆ ఉత్తరగిరి నగరంలో కట్లో కట్టి నమ్ముకుంటే కాలంలో ఇస్తానయ్యా కిలకిల నవ్విన ఇతనికిచ్చి పెళ్లి ఎత్తన ఇంటికి వెళ్ళి కానక ఎగురం భూమి పోదు లక్షల తిరుమంతుడు అన్న పేరు నాకే ఉంటుంది లెక్కాలం వీరికిచ్చి పెళ్లి చేసినట్టు కావాలి అయ్యా నా ఊరు మాత్రం అనగలను మరి లాలంగపరి పట్నం లక్షపతి మహారాజు నా తోడ ఒక అన్నదమ్ములు 10 లేరు అక్క చెల్లెలు 10 లేరు ఒక్క చెల్లె నామాలు పెళ్లి చేద్దామని వస్తానా ఎవరికి పెళ్ళి పోయినా ఇంకా పిల్లగాడు కాయమాకులు కాలే అయ్యా నువ్వు నాతోని పాటుగా వస్తే నా చెల్లె నామాలు దేవి నీకు ఇచ్చి పెళ్లి చెప్తా అయ్యా నీ చెల్లించి నాకు పెళ్లి చేస్తే నాకు తినవద తింటలేదు ఉన్నామంటే ఉన్నిచ్చాడు గుడిసే అయ్యా ఎంతైనా కానీ నీ చెల్లెల్ని ఏం పెట్టి పోన చేయాలి ఏం పెట్టి సాదుకోనానా ఏం పెట్టుకొని సాదుకోవాలంటాను వీడొక్క బుచ్చగాడు కానీ నీకెందుకయ్యా ఉన్నోడు పోయి ఉన్నోనికే ఇస్తానట లేనోడు పోయి ఉన్నోనికే ఇస్తాడు వారగట్టు నాకు రాజదేశం ఉన్నది భూములు దాగాలు ఉన్నాయి నా శివుడు పెళ్లి చేసుకుంటే ఆయన పత్రం కడతావు ఆయన అన్నములు చెల్లెనామదేవి ఎదిగిన ఆడపిల్ల ఇంటి మీద ఉండకూడదు నాతో పాటుగా వస్తే నా చెల్లెనికి పెళ్లి చేస్తే పూల పెట్టి చూసుకుంటారయ్యా అదే పదే భిక్షపతి రాదు నా ఇంటికి పెళ్లి అది నిన్న ఆయన సిరివంతుని చేస్తానన్నాడే లక్షపతి రాజే అయ్యా మీ ఊరి ఉన్నాడమ్మా లక్షలకు దేవుడు లక్షపతి మహారాజు భిక్షపతి రాజు పెట్టుకోయి ఇంటికి ఎదుగా పోయి నా జలనాథకి పుచ్చగానికి పెళ్లి చేస్తున్నాని ఎక్కడికెళ్ళి బాబా బామ్మ అల్లల్లా నేరలు సరే ఎంతేనా కానీ పేదవాణి కాబట్టి కూర్చోమని కూర్చోవాలి
సొమ్మన్న కాడ కూర్చుంటాను రూపాయి కూడా వాడు అసలు కన్నా అడిగాడు ఏ కనుక ఇంటికి వెళ్ళి పోదు లక్షల శ్రీమంతుడు అన్న బిర్యాల కన్నా నాకే ఉంటుంది ఏ కనుక అవ్వబోదు ఏ కులం పోయి పోదు ఆవరను లక్ష్మీదేవి నేను వచ్చినాక మరి పాటుకున్నారు ఎప్పుడు అనుకున్నా మళ్ళా నువ్వు అచ్చుడు అమ్ముడు లక్ష్మీ నీళ్ళు వచ్చినాయా లింగన్నా బుడ్డి ముడికి తట్టబెట్టు బుద్ధి కాదు నాయన ఫుట్బాల్ బుద్ధి ముడ్డో ముడ్డో అయినా పెట్టారా లక్ష్మి నీకంటే కర్రె ఉన్నారా బామ్మారిది నేను వచ్చిన ఉత్సా కనబడతాడు వాడు అదే మన స్ప్రైట్ అనుకుంటాను థమ్స్ అప్ అనుకుంటాను కొరికి చంపలే వాడిని మాతో నువ్వు రానికి ఇంత పోతా సిగ్గులు కలుగుతాను రా చెప్పండి ఏంటిదవ్వా వాడు ఇంత ముందు కలుగుతాను ఏంటి కావా అని అడుగుతాడు వాడు సిగ్గు అనిపిస్తాడు చెప్పడు కానీ లక్ష్మీ ఎవరా బాడక మావాలేడు పో సీకోడ ఎందుకురా మాడముచ్చ మాడ బిడ్డ వాడు తాగి వచ్చేది బావసరు అంత బావ అని బిడ్డ సొల్లంతగా రంగముచ్చ చాడిది వాడు వండాడు నన్ను వండనియడు వాడు వండాడు తాయన గుంజి కాడ సరపిండి పెట్టుకొని ఒక తాగుడ గడ్డ పెట్టి అంతే బిడ్డ వాడు తాగుడు పాడ బిడ్డ వాడు తాగి వచ్చిందంటే వాడు రంపాడుక మొదలు పెడితే బిడ్డ కోడి కూత పోతుందాకా ఒడవది కాళ్ళు మండ వాడు వండాడు కోడి నవ్వు తెల్లాడుతుంది రసరసం మునిగిపోను లక్ష్మి అంటే మా ఇంటి సాగర మాత్రం సాగర కంపు అరవాడితే వీళ్ళ సాగలు తాడకనా ఏమన్నా జగేపల్లి సాగలు బిడ్డ మా ఇంటి సాగలు అనుకుంటారు వెళ్ళి వెళ్ళాక అట్లా చేనో తీర్లు అనుకుంటా ఆయన బిడ్డ ఆయన వద్దులు సాగలు ఊంట పడి వాళ్ళు చెత్తదా అని ఊళ్ళేసి పడి మొత్తం సీట్లో పడ్డారు పోయి ఆలు సిటీ అనుకోవాలి పడ్డారు పోయి మరి అక్కడ సపడుకున్న సాగల కళ్ళు మండ సన్న సందులు చూసుకొని చిన్న రేకు డాబాలు మలుసుకో డాబాలు టీపీలు వాన తెల్లగా సున్నమస్తుంటే అన్నమేతనంగా అదిలో సాగలైనే నేను నిలిచేసిరే నేనే మొన్న నిలిచింది నేనే అవతల మొన్న ఇతల మొన్న అన్ని మొన్న అన్ని ఒక్కటే అయితే అన్ని ఏమో రోజులు కడతాను 4 అయితే వచ్చా అనుకున్నా సాగలైనా ఇంటి ముగ్గున బట్టల పేరు పెట్టిన పట్టుకొని పోవయ్యా అంతలా అయితే సాధ కాకపోతే నన్ను ఎడకాడు చూపు ఎవరో చూపుతారా మా తాత మంచం ఒక్కడే ఆపుకున్నాడు అయితే నువ్వు అత్తవాడి నేను అత్తలేనా నేనే వచ్చిన పీట డోలోడా ఓని వాళ్ళ పోవడ కాదు నేను పీటాడు నువ్వు అది అంట ఎవరో వాడక కాకరగా పడతా పోనీ ఏ కాకరకాయ బొడకాకరకాయ ఓ బిడ్డ ఏ సీజన్ అదే ఇక కింద మొత్తం వంపు ఉన్నదా ఆయన బిడ్డ సాగలు అయితే బట్టలు ఎత్తుకొని పోయాడు ఇప్పుడు సాగడ కట్ట బిడ్డు మా ఇంటి అడగదానికి కావాలని వచ్చలకు కావాలి కంపోర పడితే కావాలి తాళ్ళు తెప్ప వాళ్ళ మొక్కలు ముత్తాల మూల వాడ వాళ్ళ కాడి బద్దలు రిగిపోను వాళ్ళ తాళ్ళు దొంగలు ఎక్క వాళ్ళ తప్పు తప్పున వలిగిపోను వాళ్ళ మొక్కలు ముత్తాల మూల వాడ ఇంకా నాకు తిట్టలేదు పాడవాడ గంట కోపం రాకపోవాలి బిడ్డ ఏం చెప్పాలి చెప్పుకుంటే ఊరు వద్దు చెప్పుకోతే 2 వేలు తట్టున్నాయి అట్టయితే చెప్పుకుంటా బిడ్డ ఇన్నోదులు గౌన్లలో కుమ్మరులు పెట్టుకుంటే తెచ్చి కళ్ళ పంపుతామా కథనే ఉండేది బీంకిల కళ్ళ పంపితే ఓ నిమ్మల రమేష్ నింది ఆగేది వెనకడ పెళ్లి కాక ముందుకు ఆ పోరుని పెళ్లి అయింది ఇక కళ్ళ మాకు కలుసు లేదు ఏది లేదు
కానీ బిడ్డ అని మందని అట్టయితే కానీ బిడ్డ ఆ గౌన్లో గట్ల కుబురులు పెట్టుకుని తెచ్చి కాలం అమ్మితే మస్తు కథన ఉండేది బింకిల కాలం అమ్మితే రుచి అంటే రుచి ఉండేది ఇప్పుడు లంచబాట్లు పెట్టిన వీడియో పచ్చపచ్చారు ఎవరా అయ్యో బయట అట్ట ఇటో చదువుకున్న సాడిగచ్చు చదువుకుంటే చదువుకోపోతే నీ సంవత్సరం చేస్తానే చదువుకున్న సంవత్సరం కేంద్ర గవర్న చెప్తే కథగా రాకపోను వచ్చే ఇంటి ముందు ఉంటే మా గవర్నర్ ఇంటి ముందు కాలు పట్టు పెట్ట పట్టుకొని పోయా మీరంతా డిస్టర్బ్ చేస్తావు నీ గవర్నర్ పడితే ఓ దేవుడా ఎవరో ఎరకున్నాడవా నా మూడు లక్షల తిరుగు లక్ష మంది రాదు రానే వచ్చినాడనే అది ఏడ్చినట్టే ఉంటుంది అవినట్టే ఉంటుంది నేను ఎవరు అనుకుని అక్కలు ముక్కలు తించి పాడు ఎంత కొట్టి పాడు పడతావా నేను తిడతాండే గట్లే తిడతాడు బుజ్జి నీ మొగడు వచ్చిందని జగ్గే నా సౌతులు ఎవరు చెప్పలేనే నేను ఎవరికి ఏం పాపం చేస్తే ఎవరు చెప్పకుండా మంచిదే గాని గా ఎవల పేరు మా బావని చెప్పద్దా ఆయన తలికే చిన్న ఉన్నది బొత్త పెద్దగా అయింది మీ వాళ్ళతో మేమేం తింటే నువ్వు చూస్తావని అన్ని పెద్దగా పెంచుకున్నానయ్యా వత్తనాగు రణ రానంటుంది చిన్నదా అందుకే అంటారు ఆనందక్కునే మొదల మందిని ఎక్కిరిస్తారట నన్నెర్ల పేర పెడతారు అని వెనక చూసుకుంటా అదే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా నవ్వుకుంటా వాళ్ళే మొదలు ఎక్కిరిస్తారు మందిని వీడికంటే ఆనందక్కు నన్నులా వీని ఆనందక్కురట్ట మా బాహం ముచ్చబోయ్యా సచ్చింది మా ముసలి పెడతారా వారు ఇంకా ముడ్డి కింద అరమోడు గుంజిగా ఇక స్టాండ్ పడేది నువ్వు
ఆయన కూడా చేస్తాను నువ్వు ఆ చెట్టు మీద రెండు పిల్లలున్నాయి, సగడ పెట్టాను బాబా, చెట్టు మీద రెండు పిల్లలున్నాయి. ఏ కాలం వచ్చి పిలుతా అంటే మనం ఏమనుకున్నాము ఏం కదా మావాడు సిట్టి అంటాడు, ఓ చిన్నక్క అంటాడు, ఓ మీనా అంటాడు, ఓ త్రిష అంటాడు, దగ్గర అవో దిప్పుకు పడగ దిప్పు కాదు. ఇప్పుడు వాడకాల పత్తు కలుపున్నది వచ్చి ఏ కాలం కొట్టగురు ఎట్లా కొట్టగురు అంటే ఏమన్నట్టు కొట్టురా అన్నట్ట కొట్టకురు అన్నట్టు కొట్టగురా అన్న మళ్ళా నిన్న అంటాను మైగాళ్ళద్దు ఎవరద్దు ఎలా సైలెంట్ గా నా మాటను ఏ కాలమే దమ్ము కాబట్టి ఏమనుకున్నావు ఎదిగినా మీ చెల్లె ఇంటికి ఉండద్దు అన్నావు. అవును ఆడవి నామాల దేవికి పెళ్లి చేద్దామన్నా పెళ్లి దానిలో వేయనవు అడవిలో ఇంటి మీద ఉండి ఏ తల్లికైనా నెత్తులు కుంపటన్నమ్మా నా చెల్లెకు సంబంధం చూసుకొని వచ్చిన ఎవరు వాళ్ళది ఉత్తరగిరి నగరం మరి మా అన్న అతడే చిన్ని మీద చూస్తాను నీ కళ్యాణ కాకులు పొడిచినావురా ఓ నీ తాడదమ్మడి తలపండు వాళ్ళని నా ఉన్నారు కానీ దొంగలు నీ సీతలారని మొదలారని పండు పెట్టి పాలు పోయ్యా నిన్న ఆడబెట్ట ఇడబెట్టి 5 ముద్దలు పెట్ట నీకు 3 3 కొయ్యా 5 5 కొయ్యా 9 9 కొయ్యా నాడు పిట్టో పెట్ట బాడకావు నీ గుడి నుంచి నాకు ఎంగడి నీ తాడు చెప్ప నీ కళ్ళకే శనివారం వచ్చి ఆయన గుంజిగా మా నీకు వాళ్ళ ఆడబిడ్డ బాడకావు పాట మీరు ఇద్దరు కొడుకు నా ఆడబిడ్డ చూస్తే మాణిక్యం ఉన్నది ఏమన్నా అందం చందం నీకెట్లా బుద్ధి లేదురా నీకెట్లా మానలేదా నీకెట్లా సిగ్గు లేదా నీకెట్లా ఇజ్జత్ లేదురా కొత్త కూడా మళ్ళా కొత్తు అని నేను ఏ కాలమే మాట్లాడబట్టి నా ఇష్టం మా తోడబుట్టే చెల్లె కాబట్టి మా చెల్లెవి చేస్తాను పిల్లలు తలో ఇంత వంటి పెయ్యో ఇంత వంటి బట్టో ఇంత వంటి బుచ్చకొని లెక్కున్నాడు అది కాదు అతడే మన ఇంటికి అల్లుడు కావాలి నా సెలవు చేసుకుంటాను సెలవు చేస్తాను లేదా ఆడవిడియో పెళ్లి చేస్తే అమ్మగారింటితో ఎదురు చూడకుండా బతకాలి సాధారణలో చెప్పరేమో లోక ప్రజల నోరులు ఎవరు వరకు నీ ఊరిలో ఓ ఇలా కొట్టే వాళ్ళ ముఖమైంది ఎవరు నీ ముఖము కనుక మాట ఏ మాట అల్లి ఒక్కటైనా ఆడవారి మనం ఆడవారి కనుక ఇంటికి వచ్చినాక అవ్వ నీకు పెళ్లి చేస్తాము అక్కడ నీకు కాబోయే భర్త అని చెప్పాలి నేను చెప్పాను ఆ పిల్లగాడు పెళ్లి చేస్తా అన్నాడు లోపలి క్విక్ పని పట్టుకుంటాడు దాన్ని ఏమైనా లోపలనే ఉండమంటున్నాడు చెల్లె రావే చెల్లె చెల్లెకు సమానం చెప్పుకొని పెళ్లి చేస్తాను లేవనా మరి అన్న లక్ష్మీ రాజా
అన్న ఉండాలి అవ్వ ఉన్న నాలుగు పువ్వా వాళ్ళు ఉన్న నాలుగు భాగమన్నారు పెద్దలు నీకు అవ్వ ఉండపడిగా అయ్య ఉండపడిగా నా బిడ్డ ఎదిగిందని నీకు పెళ్లి అయ్య మనకు అవ్వయ్యలేరా చూడబుట్టిన నేను ఒక్కగాని ఒక్కరిని సైలే అవునన్నా నీకు పెళ్లి చేస్తాను మేము నిశ్చయించుకున్నాము పెళ్లి చేస్తా అనుకుంటా చూడనేమా కొద్దిరా సరే అన్నయ్యా అవుంటే అవ్వారణ పడుతుంది అయ్యుంటే అయ్యారణ పడతాడు అయ్యో నా బిడ్డ ఈడేసిన బిడ్డ ఇంటి నుండి కదా అని అవ్వయ్య రాదు ఆరణ పడతాడు ఆ బలవంతా నువ్వే పెట్టుకుంటూ సరే అన్నయ్యా తండ్రివైన నువ్వే అన్నమైన నువ్వే నాకు దేవుడైనా నువ్వే అన్నా నాకు పెళ్లి చేస్తాను అన్నావు సరే అన్నయ్యా మరి ఎవరాలకి పెళ్లి చేస్తాం అన్నయ్యా ఎవరో కాదమ్మా మన ఊరికి కరవ 160 దూరం ఊరి పేరు ఉత్తరగిరి నగరం ఖాయమైందా ఖాయం అయినట్టే చెల్లి సరే అన్నయ్య మరి ఉత్తరగిరి నగరం అత్తగారు అన్నావు ఆ పిల్లగాని పేరు భిక్షపతి మహారాజ్ అన్నయ్య చెల్లి అవ్వాలి అయ్యా లేడు నీకన్నా పెద్ద ఇంకో బుద్ధిమంతుడు అన్నలేదు నీకన్నా చిన్నవాడు నీకో తమ్ముడు లేడు నీకు 10 మంది చెల్లెలు లేరు ఒకరు అక్కడ లేరు అవలేకున్నా కళ్ళల్లో కని బాబోరే అదిగా ఊరంగా ఇంటే దుజలు చేసుకొని అన్నా పుచ్చగారికి ఇచ్చి పెళ్లి చేసి అన్నా నువ్వెందుకు బాధపడదాను ఆడవిళ్ళ ఆలోచన వేరు అంటారు అప్పటికిప్పటికంటే ఆడవిళ్ళ దుఃఖం పుట్టుకెళ్ళమంటే మగవాడి దుఃఖం ముఖాళ్ళ మంచి మగవాడు నడాకిత కూర్చొని ముఖాన కొంగు పెట్టుకుని నడిచిన కోసాకిని దాటదాడు ఆడవిళ్ళలు యువతలవాడికి వెళ్తే అవతలవాడికి మౌనం అన్నారు పుచ్చపతిరాదనంగానే గంట బాధపడతాండి నచ్చ చెప్పి వానికి ఇచ్చి పెళ్లి చేసి ఇంటికి వెళ్ళగొచ్చుకొని కావాలి లక్షల తిరుమంతుడు అన్న బిరుదు నాకు దక్కాలే కటికవాడు నమ్మించి గొర్రెని కొత్తాడు
ఆ గొర్రె అయినా కానీ కట్టుకోవని నమ్ముతుంది అన్నయ్య వేరే భిక్షపతి రాదు కానీ మనకన్నా శ్రీమంతుడా మాతడు మనకన్నా తండ్రివాడా తండ్రివాడు చెల్లె నిన్ను నేను ఆగం చేసుకుంటారా ఒక్కగాను ఒక్క చెల్లె ఉలరాని ముచ్చం ఏకైక పుత్రికం అవయ్య ప్రాణం నా చేతులు పెట్టి అల్లారు ముద్దుగా సాది పెద్ద చేసుకున్నాను నేను ఆగం చెప్తారా చెల్లె అన్నగా అది నాకు భగవంతుడు అనుకున్నది అవ్వ నాకు అవి ఉండేపటికి విన బిగ్గపడదా ఉండేపటికి అవ్వ విన బిగ్గపడదా ఇంకా పెద్దవాడు ఉండేపటికి అన్న విన బిగ్గపడదా వేరే ముఖ్యమంత్రి రాదు కానీ మనకన్నా తండ్రి వాడే చెల్లి నేను 9ంటికి ఇస్తా కానీ 12కి ఎందుకు ఇస్తాను